తెలంగాణలో మొదటి నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి నువ్వు నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నావు. ఏడ చూసినా ఖచ్చితంగా ముందు వరుసలో నువ్వు నిలబడతావు. దెబ్బలు తినడం కాడ నుంచి ప్రతి విషయంలో క్రెడిట్ తీసుకోలేదు నువ్వు అంతగాని. మరి అక్కడి నుంచి చూస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక రకంగా ఆంధ్ర పాలనలానే ఉంది ఇది. సో ఆ తెలంగాణ మన తెలంగాణ వాళ్ళు వర్సెస్ ఆంధ్రప్రదేశ్. ఒకటి గమనించి, ఇక్కడ ఆంధ్ర ట్రోలర్స్ ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళ డిప్యూటీ సీఎం ని వాళ్ళ అభిమాన నాయకుని అంటే ఆంధ్ర ప్రజలు మొత్తం, అంటే ప్రజలు మొత్తం కాదు, ఈ జన సైనికులు మొత్తం రియాక్ట్ అవుతున్నారు. మరి తెలంగాణ మహిళలను అంటున్నప్పుడు ఇక్కడ రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు? హోంశాఖ రక్షణ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి రక్షణ కల్పించాలి. అందులో ఆయన ఫెయిల్. తెలంగాణ పౌర సమాజాన్ని మనం మళ్ళీ ఒప్పుకోవచ్చు, వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. చాలా ఎంత మద్దతు ఇచ్చారు. నిరుద్యోగులు కానీ, ఉద్యమకారులు కానీ, జర్నలిస్టులు కానీ, రచయిత్రులు కానీ, కవయిత్రులు కానీ, అందరూ కూడా, కవులు అందరు కూడా మద్దతు ఇచ్చారు. అందులో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది మనకి ఎంత సపోర్ట్. అయితే ఈ ట్రోలింగ్ విషయంలో కూడా తెలంగాణ ట్రోలర్స్ వర్సెస్ ఆంధ్ర ట్రోలర్స్ డిఫరెన్స్ ఏమైనా గమనించినవా? డిఫరెన్స్ ఏం గమనించిన అంటే, వాళ్ళకి వైవర్సలు ఉండవు, పక్కనోడు అమ్మాయి అబ్బాయిని చూడరు, ఎంత అంత దిగజారి ట్రోల్ చేస్తారు. మనోళ్ళు ఏంటంటే ఆలోచిస్తారు. ఎందుకంటే మనోళ్ళు ట్రోల్ చేయాలంటే సమస్య పైన ట్రోల్ చేస్తారు. ఆ సమస్య పైన ఎవరైనా దాన్ని బేస్ చేసుకుని మాట్లాడిన మాటల పైన ట్రోల్ చేస్తారు. కానీ ట్రోలింగ్స్ ఏం ఖచ్చితంగా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కానీ మనోళ్ళు కొంచెం ఆలోచిస్తారు, వాళ్ళ కుటుంబాల గురించి, అన్నిటి గురించి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి ఆలోచిస్తారు. సంస్కృతి కాదు, మనకి బాగా సెంటిమెంట్స్ ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ బలం కూడా అదే. తెలంగాణలో కాంగ్రెస్ చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు, మేము వచ్చి చేస్తామని అంటే నమ్ముతారని ఒక ఇది. కానీ ఆ ట్రాప్ లో పడనీయం, అస్సలు పడనీయం. సరే, ఇప్పుడు బాగా స్ట్రెస్ చేస్తూ మనం రెగ్యులర్గా ట్రోల్ చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకవేళ ఒక్కిద్దరిని తెచ్చి నీ ముందర పెడితే వాళ్ళని ఏం చేస్తావు చెప్పక్క? సినిమా పవన్ కళ్యాణ్ సినిమా కంటే మనది హిట్ అవుతుంది కదా, ఇట్లా డన్ 3D పిక్చర్. ఇప్పుడు నీకు జాబ్ కోసం, నిరుద్యోగ సమస్య కోసం, జాబ్ కోసం ఇదంతా ఫైట్ చేస్తున్నావు. ఒకవేళ మీ నిరుద్యోగులందరికీ జాబ్ ఇచ్చేసి సరే అయిపోయింది కదా ఇంకా అంటే అస్మా మళ్ళీ ఇదే ఫీల్డ్లో ఉంటుందా, లేకపోతే జాబ్ చేసుకుంటే శుభ్రంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతుందా? అంటే జాబ్ అంటే నాకు కూడా జాబ్ ఇచ్చా, నీకు కూడా నీకు ఒక్కదానికి జాబ్ ఇస్తే నువ్వు ఒప్పుకో అని తెలుసు. సో నువ్వు 2 లక్షల మందికి ఇచ్చేదాకా ఆగవు. సో వాళ్ళందరికి ఇస్తే నువ్వు వెళ్ళిపోతా. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యమాలకి కానీ ఈ ప్రశ్నకి అలవాటు పడ్డ ప్రాణం. అక్కడ కూడా బానిసత్వం నేను భరించలేను. చాక్పీస్ లేని స్కూళ్ళు, బోర్డులు లేని స్కూళ్ళు, ఈ బోర్డులు నల్ల బల్లలు తెల్లబడ్డ స్కూళ్ళు, వాష్రూమ్స్ లేని స్కూళ్ళు, వంటగదులు లేని స్కూళ్ళు, వాన్ వస్తే గొడుగు లేకుండా ఇట్లా కారే స్కూళ్ళు, పొట్టుకు పెట్టే స్కూళ్ళు, ఎండాకాలంలో ఉడికే ఫ్యాన్లు కూడా లేకుండా, అసలు బెంచీలు కూడా లేకుండా ఉండే స్కూళ్ళు, టీచర్ల కొరత ఉన్న స్కూళ్ళలో అయితే నేను పని చేయను. వాటిని కూడా మార్చే వరకు మళ్ళీ నీ పోరాటం ఆగదు. అట్లా కూడా టీచర్ యూనియన్స్ కూడా ఉంటాయి కదా, అక్కడ కూడా పోరాటమే ఉంటది. ఇంతకీ నువ్వు పాకిస్తాన్కి ఎప్పుడు పోతున్నావు, బంగ్లాదేశ్కి ఎప్పుడు పోతావు? ఈ పాకిస్తాన్కి పోతావు, బంగ్లాదేశ్కి పోతావు, డిసైడ్ అయినావా? ఫ్లైట్ ఎక్కడికి పెట్టిరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్లైట్ 14,000 కోట్లకు పెట్టి పోతున్నాడు. ఆయన ఢిల్లీకి ఒక 60 సార్లు పోయొచ్చిండు. ఆయనకంటే మొత్తం అంటే ప్రజాధనం, మన సొమ్ము, మా టెట్ ఫీజులు, సెట్ ఫీజులు, ఈ మొత్తం ఈ ఫీజులు పెట్టుకొని ఆయన పోతున్నాడు, నిరుద్యోగుల ఫీజులు పెట్టి. మరి నాకు అట్లా ఫండింగ్ చేసేటోళ్ళు లేరు. చేయండి, మళ్ళీ ఒక ఫ్లైట్ పెట్టండి, మీరు ఎక్కడ పంపిస్తారు? కేవలం ఫ్లైట్ పెడితే చాలా, అక్కడ కూడా ఉద్యోగం కావాలి నాకు. వదలదు. అక్కడ కూడా ఉద్యోగాలు కావాలి, అక్కడ కూడా స్వేచ్ఛ కావాలి, అక్కడ కూడా మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి, తత్వం కావాలి, ఇంకా అన్ని కావాలి. ఆడ కూడా నువ్వేమంటున్నావు అంటే నీకు ఆడ కూడా భారతదేశం లాగా కావాలంటున్నావు. ఇంకో తెలంగాణ కావాలంటున్నావు. ఇంకో తెలంగాణ కావాలి, ఇంకో తెలంగాణ రాష్ట్రం సేమ్ తెలంగాణ ఉన్నంత ఫ్రీడమ్ అక్కడ ఉండాలి, అంత చైతన్యం కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రిని తిట్టే ఫ్రీడమ్ మనకుంది, ఈ ఫ్రీడమ్ కూడా నాకు ఎక్కడ పోయినా కావాలి. అయితే చాలా జనసేన నుంచి నీకు చాలా ట్రోల్స్ వచ్చిన తర్వాత నీకు పేటిఎం బ్యాచ్, నువ్వు పేటిఎం కుక్కవా, పేటిఎం లంజవా, ఇవన్నీ వస్తున్నాయి. నేను చూసిన నీకు రేప్ థ్రెట్స్ వస్తున్నాయి, దారుణమైన థ్రెట్స్ వస్తున్నాయి. అసలు చెప్పక్క, జగన్ కూడా నువ్వు అన్నావు, ఏంటిది కథ? జగన్ నుంచి నీకేమైనా ముట్టినాయా? పేటిఎమా? నాకు ఏటీఎం కూడా లేదు. పేటిఎం బ్యాచ్ ఎట్లా అయిపోయినా చెప్పండి. ఏటీఎం కూడా లేదు నా దగ్గర. ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు ఒక దగ్గర ప్రశ్నిస్తున్నామంటే ఇక్కడ కూడా ఉద్యోగాల గురించి ప్రశ్నించే క్రమంలో నువ్వు బీఆర్ఎస్ అన్నారు ఇక్కడ. అవును. అసలు బీఆర్ఎస్ మీద కూడా ఫైట్ చేసిన సంగతి వీళ్ళు మర్చిపోయారు. ఫస్ట్ బీఆర్ఎస్ మీద కొట్లాడిందే నేను, అంటే మా తెలుగు భాష పండితులు కొట్లాడారు. అవును. ట్రైనింగ్ తెలుగు పండిత్ ట్రైనింగ్ వ్యవస్థని రద్దు చేశారు 2020లో. 20 కాదు 18 నుంచి ప్రాసెస్ జరిగితే 20లో రద్దు చేశారు కోర్టు ద్వారా. సో ఇది అయినప్పుడు ఫస్ట్ కొట్లాడిందే మేము. అప్పటి నుంచే కేసీఆర్ మీదే మా మీద ఫైట్ స్టార్ట్ అయింది. కాకపోతే అప్పుడు మీడియా అటెన్షన్ ఇదంతా లేదు. నేను ఉద్యమం రోజు ఇట్లా వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అమ్మ కోసం అని చెప్పేసి, అమ్మ హెల్త్ బాగాలేక. అట్లా నేను వెళ్ళిపోవడం వల్ల వెలుగులో లేనప్పుడు, కానీ కేసీఆర్ మీదనే మా పోరాటం స్టార్ట్ అయింది. నన్ను ఎట్లా అంటారు పేటీఎం అని మీరు? ఎవరున్నా ప్రశ్నించడం మాత్రం పక్కా. అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ ముఖ్యంగా జనసేన వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్న కాడి నుంచి నీకు ఇంత ముట్ట చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎవరు ముట్ట చెప్తున్నారు? నిరూపించాలి కదా. అసలు నిరాధారాలు ఇవన్నీ. అసలు ఆధారాలు లేకుండా వచ్చే ఆరోపణలు చాలా. ఇప్పుడు మీకు కూడా మరి పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా? వాళ్ళు ఎందుకు అంత ఆర్గనైజ్ చేస్తారు? అదే ఇస్తుండొచ్చు. అందుకే పేటిఎం బ్యాచ్ మీరు, మేము కాదు. అసలు అమ్మాయిల మీద పేటిఎంలు తీసుకొని మా మీద ట్రోలింగ్స్ మీద, మా ఫోటోల మీద, మా మార్కెట్ ఫోటోల మీద బతుకుతున్నది మీరు. మమ్మల్ని తిడితే గానీ, మమ్మల్ని ట్రోల్ చేస్తే గానీ మీకు 3 పూటల అన్నం దొరకదు. కాబట్టి మీరు కూడా బతకాలే. ఖచ్చితంగా ట్రోల్ చేసుకోండి, కాదనట్లేదు. ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ట్రోల్ చేసుకొనే బతకాలే. కానీ మహిళల మీద చేస్తున్నందుకు సిగ్గుపడండి. ఎందుకంటే మీ మహిళలు బయటకు వచ్చి కొట్లాడరు, వాళ్ళ గురించి ఎవరు ట్రోల్ చేయరు అనుకుంటున్నారు. కానీ ఒకానొక టైంలో మీ ఇంటి దాకా వచ్చి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. మేము ఆ రోజు ఈ ఆడబిడ్డ మొహం చూస్తే మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, మీ పెళ్ళము, మీ అక్క చెల్లెలు ఎట్లా రియాక్ట్ అవుతారో అక్కడే మాట్లాడుకుందాం.